నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణలో పల్లెపోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు. అనేక హామీలు ఇస్తూ ప్రజలను రకరకాలుగా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పలు గ్రామాలలో వేలంపాట ద్వారా సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం గమనార్హం. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొత్త రకపు హామీలతో ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా కొందరు అభ్యర్థులు ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వరాల జల్లుల్లా పథకాలను, హామీలను ప్రకటిస్తున్నారు. మరికొంతమంది అభ్యర్థులు ఏకంగా బాండ్ పేపర్లపై హామీలతో ఓటర్లకు నమ్మకం కల్పిస్తుండడం గమనార్హం. వీటిల్లో ఇంటింటికి 5 లక్షల బీమా, అమ్మాయి పెళ్లికి పుస్తే మెట్టెలు, ఉచిత అంబులెన్స్, సీసీ కెమెరాల ఏర్పాటు, అన్నదానాలు, అంత్యక్రియలంటూ అనేక రకాల హామీలు ఉన్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో పనుల వనమ్మ నరసింహ యాదవ్ అనే వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే అనౌన్స్ చేసిన మేనిఫెస్టో సంచలనం సృష్టిస్తోంది. తనను సర్పంచ్గా గెలిపిస్తే ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున జీవిత బీమా చేస్తానని హామీ ఇవ్వడం ప్రత్యేకంగా నిలిచింది. ఆ గ్రామంలో మొత్తం 700 ఇళ్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఏడాదికి 1,200 రూపాయలు ప్రీమియం కడితే ఏడాదికి గాను 8,40,000 అవుతుంది. అది 5 ఏళ్లకు 42.5 లక్షలు అవుతుంది. దీంతో పాటు ఆయన మేనిఫెస్టోలో మొత్తం 15 హామీలు ప్రకటించారు. ఇంటిలో ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం క్రింద 5,000 ఫిక్స్డ్ డిపాజిట్, ఆడబిడ్డ పెళ్లికి పుస్తే మెట్టెలు, అలాగే అబ్బాయి వివాహానికి 5,116 నగదు అందిస్తానని హామీ ఇచ్చారు. ఊర్లో నెలకోసారి మెడికల్ క్యాంప్ నిర్వహించడంతో పాటు శస్త్రచికిత్సకు అవసరమైన వారికి 15,000 ఆర్థిక సాయం, ఇల్లు కట్టుకునే వారికి స్లాబ్ వేసుకునే సమయంలో 21,000, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్ల పంపిణీ, ఉన్నత చదువులకు ఆర్థిక సాయం. వీటితో పాటుగా గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు, శివరాత్రి, శ్రీరామనవమి, మొహరం సందర్భంగా ఊర్లో అన్నదానం, రంజాన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు, గ్రామ భద్రత కోసం అన్ని వీధులలో సీసీ కెమెరాల ఏర్పాటు, దహన సంస్కారాలకు 10,000తో పాటు అంత్యక్రియల కోసం వైకుంఠధామ రథం సైతం ఏర్పాటు చేస్తానని తన మేనిఫెస్టో ద్వారా సదరు అభ్యర్థి ప్రకటించారు. ఇక గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో ఆంజనేయులు అనే సర్పంచ్ అభ్యర్థి కూడా హామీలు జల్లు కురిపించారు. ఈ పంచాయతీల ఎన్నికలలో తనను గెలిపిస్తే 22 హామీలను అమలు చేస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే తాను అమలు చేసే 22 హామీలతో ఉన్న మేనిఫెస్టోను ₹100 బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. తాను విజయం సాధించిన తర్వాత సర్పంచ్గా ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే అదే పదవి నుండి తప్పుకుంటానని బాండ్ పేపర్లో పేర్కొన్నారు. అయితే అభ్యర్థులు కురిపిస్తున్న వరాలు, ఇచ్చే హామీలతో గ్రామస్తులు సర్పంచ్లను ఎన్నుకునే పనిలో పడ్డారు. చాలా గ్రామాలలో తమకు మంచి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థిని వేలంపాట ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లాలో 22 మంది, నిజామాబాద్ జిల్లాలో 10 మంది, కామారెడ్డిలో 5 మంది, నిర్మల్ జిల్లాలో 8 మంది, ఖమ్మంలో 6, జనగామ జిల్లాలో 6, వరంగల్ జిల్లాలో మరో 5 మంది, మహబూబాబాద్ జిల్లాలో 3, మహబూబ్ నగర్ జిల్లాలో 2, అలాగే ములుగు, భూపాలపల్లి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మరోవైపు నల్గొండ జిల్లా కొండమల్లపల్లి మండలం చిన్న అడిసర్లపల్లి గ్రామంతో పాటు గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామంలో దేవాలయం నిర్మిస్తామని చెప్పిన అభ్యర్థులను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. ఇక గ్రామాల నుంచి వలస వెళ్లి నగరాలలో జీవిస్తున్న వారిపై కూడా అభ్యర్థులు దృష్టి పడింది. ఈ క్రమంలోనే వారిని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు నేపథ్యంలో అభ్యర్థుల ప్రచారం, ప్రకటిస్తున్న హామీలు ఆసక్తికరంగా మారాయి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.